రోజు టేస్టీగా కాకరకాయ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. కాకరకాయ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కాకరకాయలను, 1 కప్పు శనగపిండిని, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని, జీలకర్రను, ఉప్పు, కారంను తీసుకోవాలి. వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లుగా కాకరకాయని కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పకోడీల ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండిని వేసుకోవాలి. తగ్గట్టు సాల్ట్ ని, ఒక హాఫ్ కప్ బియ్యం పిండిని వేసుకోవాలి. అలానే చిటికెడు సోడా పొడిని, కొంచెం జీలకర్ర, కారంను వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని అందులో వేసి కొద్దిగా వాటర్ వేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లుగా పిండిని కలుపుకొని 2 నిమిషాల పాటు మూతి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ అనేది హీట్ ఎక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ లోకి వేసుకోవాలి. కాకరకాయ ముక్కలను మెల్లగా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. ఈ ఇంట్లో కూడా ఎవరైనా కాకరకాయ హేటర్స్ ఉంటే ఇలా పకోడీలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.